పట్టుకోండి అన్నా ఒక సెకండ్ చూడండి నిలబడటే చూడండి మీరు ముందర పోతారు సార్ అందరూ భారతదేశంలో మాత్రమే ఇస్తున్నాడు. మీరు కొద్దిగా సైడ్ అండి మీరు 500 నుంచి 6000 పెట్టుకో చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు ఒకటి చాలా సార్లు కొన్ని ఎలక్షన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. భారతదేశంలో ఎక్కడ లేదు పెన్షన్ మన తీసుకున్నది నా ఎదురునా పెన్షన్ ఇస్తారమ్మా, ప్రతి నెల ఇస్తాడు కదా. ఏం చేస్తాడో డబ్బు కొనుక్కున్నాడా? వాళ్ళు చూసుకుంటారులే కూతురు. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? నా ఒక సెకండ్ నా ఏనా సచివాలయం వాళ్ళు మీరు దేవాలయానికి
ఏర్పాటు చేస్తాంలే అమ్మా. చంద్రబాబు చెయ్యని. బాబు, చేయండి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు మిషన్ పంపిణీ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని గ్రామాలకు పోయి పెన్షన్ ఇచ్చడానికి ఆయన కూడా పోయినారు. మన ప్రభుత్వంలో కూడా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం 9 నుంచి మొదలుపెట్టి మనం పంచడం జరుగుతుంది. ఈ పొద్దుటూరికి 14,355 పెన్షన్లు పొద్దుటూరు పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,23,04,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ కూడా లేదు. ఇంత భారీ మొత్తంలో ఎన్నికల్లో ఏవైతే వాగ్దానం చేసినామో ఎన్నికల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల కార్యక్రమం అనేది సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 1వ తారీఖు ముందు 30 కానీ 31 కానీ ఈరోజు 28 కాబట్టి 28 నెలాఖరు కాబట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత అధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. కాబట్టి భవిష్యత్తులో చెప్పిన మాట నిలబెట్టుకునే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్క ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు కానీ అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలని నిరంతరాయంగా జరిగే ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి.